రీసెంట్‌గా తెలుగు రాష్ట్రాల్లో మీరు గమనిస్తే ఆయిల్ క్రైసిస్ లేదా పెట్రోల్ బంక్‌లో ఆయిల్ ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తా ఉంది. అయితే దీని గురించి డిఫరెంట్ ఒపీనియన్స్ చాలామంది చెప్తా ఉన్నారు. ఈ బంక్స్ కావాలనే ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తున్నాయని కొంతమంది, రూమర్స్ అని చెప్పి కొంతమంది. ఇవన్నీ పక్కన పెడితే రీసెంట్‌గా ఆంధ్రప్రదేశ్ గాని, తెలంగాణ బంక్స్ యొక్క అసోసియేషన్ ప్రెసిడెంట్స్ ఒక స్టేట్మెంట్ మనం వింటే చాలా క్లియర్‌గా అర్థమవుతుంది ఏంటంటే ఆయిల్ కంపెనీస్ సప్లైని కొంతవరకు తగ్గించాయి. ఈవెన్ ఎవరైతే ఈ బంక్ అసోసియేషన్స్ అధ్యక్షులు ఉంటారో వాళ్ళకి కూడా ఆయిల్ సప్లై సరిగ్గా రావట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. అక్కడ ఫ్యాక్ట్స్ కూడా మనం కొద్దిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు లాస్ట్ 2 మంత్స్ నుంచి ఆయిల్ కంపెనీ చాలా వరకు నష్టాలతోనే ఆయిల్‌ని అయితే అమ్ముతా ఉన్నాయి. ఎలక్షన్స్ అయిపోవచ్చాయి కాబట్టి 1 వీక్‌లో లేకపోతే 10 డేస్‌లో ఆయిల్ రేట్స్ పెంచుతాయి. సో, ఆ నష్టాన్ని ఎలాగైనా కవర్ చేయాలని చెప్పి చాలా వరకు ఆయిల్‌ని షార్టేజ్ చేస్తే మార్కెట్‌లో ఫ్యూచర్‌లో అమ్మే ఆయిల్ మీద వీళ్ళు కొత్త రేట్లు ఇవ్వొచ్చని చెప్పి మేబీ ఆయిల్ కంపెనీస్ ప్లాన్ అయితే చేయొచ్చు. అయితే ఇక్కడ అర్థం కాని ఒక లాజికల్ ఫ్యాక్ట్ ఏంటంటే కేవలం తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనిపించింది. ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాలు తర్వాత ఐఓసీఎల్ సంబంధించి ఎక్కువగా ప్రాబ్లమ్ అయితే కనిపించింది. కానీ ఇండియా మొత్తం మీద ఉన్న మేజర్ ప్రాబ్లమ్ ఏరోఫ్యూయల్ అంటే ఏరోప్లేన్ సంబంధించిన ఫ్యూయల్‌లో అది యూనివర్సల్‌గా ఒకే ప్రైస్ ఉంటుంది. తర్వాత ఇది మొత్తం దేశం మొత్తం మీద కూడా ఈ ప్రాబ్లమ్ చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఈరోజు గమనిస్తే ఇండియాలో టాప్ ఎయిర్వేస్ అన్నీ కూడా గవర్నమెంట్‌కి ఒక లేఖ రాశాయి. ఈ ఫ్యూయల్ ప్రైసెస్ బాగా పెరిగిపోయేవి. మేము ఆపరేషన్స్ ఆపేయవచ్చు అని చెప్పి కూడా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. మరోవైపు నేను గతంలో కూడా చాలా సార్లు చెప్పాను. ఈ ప్రాబ్లమ్ అనేది భయపడవలసిన అవసరం లేదు. అలా అని చెప్పి మనం నిర్లక్ష్యంగా ఉండవలసిన పాయింట్ కూడా కాదు. ఏప్రిల్ ఎండ్ నుంచి తర్వాత మేలో మనకి పెద్ద ప్రాబ్లమ్ వస్తుందని చెప్పి నేను లాస్ట్ టైమే చెప్పాను. మీరు రీసెంట్‌గా గమనిస్తే ఒకప్పుడు ఇండియాకి ఆ షిప్ వచ్చింది, ఈ ఎల్‌పీజీ షిప్ వచ్చిందని చెప్పి మీడియా న్యూసెస్ అయితే వచ్చేవి. కానీ రీసెంట్‌గా అట్లాంటి న్యూసెస్ అయితే రావట్లేదు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఇండియాకి షిప్‌మెంట్ టైట్ అవుతుంది. షిప్‌మెంట్ ప్రాబ్లమ్ కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ 10 డేస్ చాలా చాలా క్రూషియల్. నెక్స్ట్ 10 డేస్‌లో గానీ ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఇష్యూ ఇవన్నీ కూడా రిజాల్వ్ కాకపోతే ఇండియా చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో, నెక్స్ట్ 10 డేస్ అనేది ఇండియాకి చాలా చాలా క్రూషియల్. రీసెంట్ టైమ్స్‌లో మార్కెట్ ర్యాలీ అయిపోయింది కదా! ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది కదా! ఇవన్నీ అనుకుంటా ఉన్నారు. అసలైన ప్రాబ్లమ్ ఇప్పుడు కనిపిస్తది. అది కాకుండా ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే ఆయిల్ ప్రైసెస్ పెంచుతది. అది కూడా మార్కెట్‌ని చాలా వరకు ఇంపాక్ట్ అయితే చేస్తది. సో, ఇవన్నీ కూడా మనం చూడవలసిన అవసరం ఉంటుంది.